and also press this bell icon. Hi friends, so అందరూ ఎలా ఉన్నారు? సో నేను చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం హంసలదేవి ప్లాన్ చేశాను. సో మీకు తెలుసు, చాలామందికి ఐడియా ఉంటుంది. హంసలదేవి అనేది ఇప్పుడు మన కృష్ణా నది హంసలదేవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. సో అది హంసలదేవి సాగర సంగమం వెళ్తున్నాము. సో ఫస్ట్ టైం వెళ్తున్నాం, నాకు కూడా పెద్ద ఐడియా ఏం లేదు. సో అక్కడికి వెళ్తేనే మనకి ఏంటనే సిచ్యువేషన్ తెలుస్తుంది. సో చాలా తక్కువ మంది హంసలదేవి గురించి చూపించారు. సో ఈరోజు నేను మీకు హంసలదేవి చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జర్నీ స్టార్ట్ చేసాము. నా ఫస్ట్ మోటో బ్లాగింగ్. సో కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది, ఏం మాట్లాడాలో ఐడియా రావట్లేదు. ఏదో ఒకటి మాట్లాడతారు. పాపం ఈ మిగతా మోటో బ్లాగర్స్ ఏం మాట్లాడతారో ఏమో. రైడింగ్ మొత్తం మాట్లాడటానికి మనకి సబ్జెక్ట్ దొరకటం కష్టం కదా, ఏదో ఒకటి మాట్లాడుతూ పోదాం. సో ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 89 కిలోమీటర్ చూపిస్తుంది. ఇప్పుడు తాడేపల్లి నుంచి హంసలదేవి సాగర సంగమం 89 కిలోమీటర్ చూపిస్తుంది. అరౌండ్ 3 అవర్స్, 3 అవర్స్ కాదులే, 2.5 అవర్. సో నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను హంసలదేవి. మరి అక్కడ ఏమేమి చూడాలి ఏంటనేది మనకి ఏమీ తెలియదు. అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి అక్కడ అడిగితే వాళ్ళే చెప్తారు కదా. నేను ఇంతకుముందు హంసలదేవి వీడియోస్ కూడా ఏం చూడలేదు. కృష్ణా వారధి దాటాము, కృష్ణా నది దాటాము. కృష్ణా నది మనకి టువర్డ్స్ బెంజ్ సర్కిల్ సైడ్ ఉన్నాను నేను. ఇప్పుడు బెంజ్ సర్కిల్ దగ్గర, బెంజ్ సర్కిల్ కంటే కొంచెం ముందే మనకి అవనిగడ్డ వెళ్ళే రూట్ ఉంటుంది. అవనిగడ్డ రూట్లో మన యనమల కుదురు ఆర్చ్ అని అంటారు. సో అక్కడ మనం అవనిగడ్డ రూట్లో టోటల్గా కరకట్ట రోడ్ అంటారు. సో కరకట్ట రోడ్లో అవనిగడ్డ మీదుగా మనం హంసలదేవి వెళ్ళాలి. సో దానికంటే ముందు మనం ఒకసారి ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 9 అవుతుంది. చాలా లేట్గా బయలుదేరాను. ఈ పాటికి అక్కడికి వెళ్ళి ఉంటే. సో ఇది యనమల కుదురు ఆర్చ్. రోడ్ అయితే అంత పర్ఫెక్ట్ ఏమి ఉండదు, సింగిల్ రోడ్డే అనుకుంటా. సింగిల్ రోడ్, కరకట్ట రోడ్డు. కృష్ణానదికి లెఫ్ట్ సైడ్, మన కృష్ణానదికి కృష్ణా డిస్ట్రిక్ట్ సైడ్ ఉన్నటువంటి టోటల్గా నది పక్కగానే వెళ్ళిపోతుంది బారికి మనం హంసలదేవి దాకా. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం అవనిగడ్డ క్రాస్ అయ్యాము. సో ఇక్కడ నుంచి ఇప్పటికి మనం 66 కిలోమీటర్ వచ్చాము. ఇంకొక 24 కిలోమీటర్ ఉంది. సో ఇక మన ఈరోజు ట్రిప్కి వస్తే హంసలదేవి 12 కిలోమీటర్లు, కోడూరు 6 కిలోమీటర్, విశ్వనాథపురం ఇంకొక 12 కిలోమీటర్ దూరంలో ఉన్నాం మనం. కోడూరు దాకా అక్కడ రైట్ తీసుకోవాలి. విశ్వనాథపల్లి, అన్న సాగర్ సంగమం ఎట్టే వెళ్ళాలి? సాగర్ సంగమం ఇటా, ఇటు దగ్గర. ఓకే ఓకే, స్ట్రైట్ ఇటు వెళ్ళిపోమంటావా? ఇది కోడూరు కదా? సరే సరే, ఓకే, థ్యాంక్ యూ. సో మళ్ళీ స్ట్రైట్ వెళ్ళమంటున్నాడు. సో మనం ఇప్పుడు స్ట్రైట్ వెళ్తాం. అటు పోతే హంసలదేవి విలేజ్, ఇటు పోతే సాగర్ సంగమం అంట. లెఫ్ట్కి వెళ్తే హంసలదేవి టెంపుల్, రైట్కి వెళ్తే హంసలదేవి బీచ్, అలాగే సాగర్ సంగమం 6 కిలోమీటర్స్, హంసలదేవి 1 కిలోమీటర్, ఉల్లిపాలెం బ్రిడ్జ్. సో ఫస్ట్ మనం సాగర సంగమం దగ్గరికి వెళ్ళిపోదాం. సాగర సంగమం బీచ్ అది చూసేసుకొని హంసలదేవి టౌన్లోకి వెళ్ళిపోయి
సో తర్వాత టెంపుల్ అది హంసలదేవి అది చూసుకొని తినేసి రిటర్న్ అయితే సరిపోతుంది ఈరోజు ట్రిప్. సో ఇప్పుడు ప్రస్తుతం మనం సాగర సంగమం వెళ్తున్నాం. అలాగే హంసలదేవి బీచ్ మీరు చూడండి, చుట్టుపక్కల మొత్తం చేపల చెరువులు, రొయ్యల చెరువులు. బాగుంది కదా. సూపర్. కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం, మడాడవుల సంరక్షణ మానవ మనుగడకు సోపానం, కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం అటవీ శాఖ. సో ఇది మాత్రం మిస్ కాకుండా చూడాల్సిన ప్లేస్, కానీ క్లోజ్. హంసలదేవి కరోనా వైరస్. హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం హంసలదేవి, మనం ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, మడాడవులు అంటారు. సో అక్కడ చేరుకున్నాము. మీరు చూడవచ్చు కృష్ణ వన్యప్రాణి అభయారణ్యం అని చెప్పేసి. సో ఇక్కడి నుంచి మన సాగర సంగమం ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. కొంచెం ఒక 3 కిలోమీటర్స్ మనం ఈ మడాడవులలో గుండా లోపలికి నడవాలి. అలాగే మనం బీచ్కి వెళ్ళిన తర్వాత పైకి మనం బీచ్ రోడ్ని మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ మనకి హంసలదేవిలో మెయిన్ ఏంటంటే మనకి ఇది మడాడవులు ఒకటి, అలాగే సాగర సంగమం, అలాగే హంసలదేవి టౌన్లో ఉన్నటువంటి ఓల్డ్ టెంపుల్. సో ఇవి 3 మెయిన్ ప్లేసెస్. సో ఇక్కడికి రావాలంటే ఇప్పుడు మీరు ఓన్ వెహికల్స్ అయితే మీరు బైకు, కార్ అయితే ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా మీరు గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని వచ్చేయచ్చు. బట్ ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా రావాలనుకుంటారో వాళ్ళు మీరు విజయవాడ నుంచి అవనిగడ్డకి ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుంది. సో అవనిగడ్డ వచ్చేసి అక్కడి నుంచి మీకు ఇక్కడికి షేర్ ఆటోస్, నెంబర్ ఆఫ్ షేర్ ఆటోస్ ఉంటాయి. ఒక 20 రూపీస్ ఏమో తీసుకుంటారు. సో మీరు అలా చేరుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఇది క్లోజ్ ఉంది. నేను సార్ని రిక్వెస్ట్ చేస్తే కొంచెం యూట్యూబ్ అనేసరికి జస్ట్ నా ఒక్కడికి జస్ట్ అలా వెళ్ళేసి ఇలా రమ్మన్నారు. సో నేను మీకోసం తను రిక్వెస్ట్ చేసి ఒప్పించాను. నేను ఇప్పుడు వెళ్ళేసి మీకు అది చూపిస్తాను. ప్రజెంట్ అయితే మీరు ఎవరు ఇక్కడికి రావద్దు. నేను కుదిరితే నేను ఇక్కడ ఎవరైనా నెంబర్ నేను వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు రావాలనుకుంటే కాల్ చేసి రండి. ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది. మీరు ఇప్పుడు ఈ ప్రజెంట్ టైంలో అయితే మీరు ఇక్కడికి రావద్దు. వచ్చినా మీరు డిసప్పాయింట్ అవుతారు. ఓకేనా, ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఫారెస్ట్ ఆఫీసర్ చల్లగా ఉండాలబ్బా. ఈరోజు ఫారెస్ట్ ఆఫీసర్ దయ వల్ల మనం లోపలికి వెళ్తున్నాము. మామూలు ఇది కరోనా టైం కదా, ఎవరిని లోపల పంపిస్తలే. మన ఈరోజు యూట్యూబ్ అని చెప్పేసరికి మనల్ని మాత్రమే లోపల పంపిస్తూ ఉంటారు. అబ్బాబాబా ఏ ముందబ్బా లొకేషన్, ఇటు చూసిన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఇటు చూసిన మడావడలు. ఫ్రెండ్స్ మీకు చెప్పాలి, మొత్తము ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు సొంతంగా నాటి పెంచుతున్నటువంటి ఫారెస్ట్, ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. చూడటానికి కళ్ళు చాటలేదు. చూడండి అబ్బా, ఇదిగో ఇక్కడ మన చేపలు పడుతూ ఉంటారు పాపం వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళలో బోట్లు. చూడండి అబ్బా, భలే ఉండేది కదా. చాలా చాలా బాగుంది అబ్బా. మనం ఇక్కడి నుంచి బీచ్కి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ మనకి పవిత్ర సంగము, ఎక్కడైతే మన కృష్ణానది వచ్చి సముద్రంలో కలుస్తుందో అది ఇంకొక 3 కిలోమీటర్లు ఉంటుంది. ఓ ఎన్ని పడవలు ఉన్నాయి అబ్బా, పెద్ద పెద్ద పడవల. ఎవ్వరు లేరబ్బా, నేను ఒక్కడనే ఉన్నా. పోదాం పండి, లోపలికి పోదాం పండి. ఇది మనకి ఫస్ట్ హంసలదేవి బీచ్ కనిపిస్తా ఉంది. ఫస్ట్ మనకి హంసలదేవి బీచ్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత అట్టనే బీచ్ ఒడ్డునే పోతే 3 కిలోమీటర్లు అట్టనే పోతే మనకి అప్పుడు ఈ పవిత్ర సంగమం వస్తుంది. పోతానే ఉండాల. కనిపిస్తూ ఉంటుంది అదే హంసలదేవి బీచ్. ఇప్పుడు నాది ఇసుకలో ఎట్టబోతుందో ఏమో. నా బండి ఆర్లీ డేవిడ్సన్ బండి అనుకున్నారు. కాదబ్బా, నా బండి ఇది తెలుసుగా, స్ప్లెండర్ NXZ హీరో హోండా 100cc. లాగిద్దాం అబ్బా 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 అబ్బా.
పో అబ్బా ఇరుకుపోయింది పోతుంది పో ఆగి నీకు పడుతుంది బ్యాండ్ అబ్బా పోతుంది అమ్మయ్యా వచ్చేసినాం భలే ఉండదబ్బా బీచ్ రోడ్డు నున్నగుందే మన బీచ్ భలే నున్నగుందబ్బా మన సినిమా హీరోయిన్ల బొగ్గలు దాకా అసలు నున్నగా ఉంది అబ్బా భలే ఉందబ్బా ఏం అందంగా ఉందే ఐశ్వర్యరాయలకి అందంగా ఉండదబ్బా బీచ్ అబ్బా ఇక్కడే పలుకుని దొల్లాలనిపిస్తా వల్ల అట్టనే పోదాం అబ్బా ఏముందబ్బా భలే బాగుందబ్బా బీచ్ చల్లగా గాలి కొడతా ఉంది అబ్బా ఏముంది వెళ్ళే ఓ మీకు పీతలు చూపిస్తానబ్బా చూస్తారా ఆ పీతలు లాస్ట్ నేను అంతర్వీధి పోయినప్పుడు బీచ్ మొత్తం పీతలే ఏడైంది ఒక్క పీత కూడా కనిపిస్తలేదా ఏదబ్బా చూస్తాను ఒక్కడ కూడా పీత కనిపిస్తుంది చూపిస్తా చూడండి మీకు వస్తుంది పీత వస్తుంది ఓ చూపిస్తా కనిపిస్తలేదబ్బా పీతల ఎవరు లేరు ఈ కరోనా టైంలో ఇది పీత పోతుంది ఎర్ర పీత పట్టుకో పోయే పట్టుకో అది పోయిందబ్బా దొరకలే కమ్మ పీత దొరికితే మొన్న మీకు కొండ మీద కోడి చేసినట్టు బీచ్లో పీత చేసేవాడిని మీకు పోయా తప్పించుకోపోయా వచ్చేసినాం అబ్బా దగ్గరికి ఇదే మీకు కృష్ణా నది పక్కన బంగాళాఖాతం చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయా భలే ఉంది ఇక్కడ లొకేషన్ ఇక్కడికి రావాలంటే అదృష్టం ఉండాలబ్బా ట్రై చేయండి అబ్బా భలే ఉంది ఇక్కడ మీ కృష్ణానది నీళ్ళు మనకి ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తిల్లా ఆ నీళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చేసినాయి ఫ్లో చూస్తే ఫుల్ ఫ్లో ఉంది హాయ్ ఫ్రెండ్స్ సో ఫైనల్గా మనం హంసల దీవిలోని సాగర సంగమం వచ్చాము సో ఇప్పుడు మనం ఎక్కడైతే కృష్ణానది వచ్చేసి మనకి బంగాళాఖాతంలో సముద్రంలో కలుస్తుందో ఆ ప్లేస్లో ఉన్నాను నేను ఇప్పుడు సో ఎన్నో వందల కిలోమీటర్లు జర్నీ చేసి ఎన్నో ప్రాజెక్టులు దాటుకొని ఎంతోమంది రైతుల వాళ్ళ యొక్క ఆకలిని వాళ్ళ యొక్క దాహార్తిని తీరుస్తూ ఎన్నో వందల కిలోమీటర్లు జర్నీ చేస్తూ చెప్పాలంటే వేల కిలోమీటర్లు ఇక్కడికి మనకి బంగాళాఖాతంలో ఈ కృష్ణానది కలవటం జరుగుతుంది సో ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది సో పక్క ఎండ ఉన్నా కూడా మనకి ఎండ అని ఏం అనిపించట్లేదు సో చల్లటి గాలి కొడుతుంది సో చాలా ఆహ్లాదకరంగా ఉంది సో మీరు కూడా తప్పనిసరిగా చూడాల్సిన ప్లేస్ ఇది సో ఇప్పుడు చూడండి ఇది బ్యాక్గ్రౌండ్లో మనకి కృష్ణానది ఈ సముద్రంలో కలుస్తుంది సో అది బంగాళాఖాతం సో ఇది వచ్చేసి చూడండి ఎంత ఫ్లో వెళ్తుంది ఎంత స్పీడ్గా వెళ్తుందో మీకు ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను నేను ఓకే
హంసలదేవి బీచ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇదే వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది వచ్చేసి హంసలదేవి బీచ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో చాలా పురాతనమైన టెంపుల్, చాలా చాలా బాగుంటుంది. చూడండి వ్యూ, అది టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్. ఎవరైతే ఇక్కడికి ఈ హంసలదేవి బీచ్కి వస్తారో, పవిత్ర సంగమం వస్తారో, వాళ్ళు మిస్ కాకుండా చూడాల్సిన ప్లేసు ఈ వేణుగోపాల స్వామి టెంపుల్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్నటువంటి ఆ బెల్లిని ఒక్క గుద్దండి. ఓకే, మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్.